మకర రాశి ధనమాసం ఫలాలు మార్చి 2024. సాధారణం. ఈ నెలలో మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, కానీ మీరు వాటిని అధిగమిస్తారు. మీరు శక్తివంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి. మీరు మీ వృత్తిలో మంచి పురోగతి సాధిస్తారు. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీ ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీకు ఊహించని ఆదాయం వస్తుంది. మీరు డబ్బు ఆదా చేయగలరు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ప్రేమ. ఈ నెలలో మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. మీరు ఒంటరిగా ఉంటే, మీకు ఈ నెలలో ప్రేమ లభించే అవకాశం ఉంది. కుటుంబం. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు శక్తివంతంగా మరియు ఉల్లాసంగా ఉంటారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కొనసాగించాలి. పరిహారాలు. ఈ నెలలో మీరు శివుడిని పూజించడం మంచిది. మీరు ప్రతిరోజు ఓం నమః శివాయ అని జపించాలి. మీరు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. వృత్తి. మీరు మీ వృత్తిలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక. మీరు ఈ నెలలో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి మార్గాలను కనుగొంటారు. మీరు మీ డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేయాలి మరియు ఖర్చు చేయాలి. ప్రేమ. మీరు మీ ప్రియమైన వారితో ఒక రొమాంటిక్ ట్రిప్కి వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ ప్రియమైన వారికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఒక కొత్త ప్రాజెక్ట్లో కలిసి పనిచేయవచ్చు. కుటుంబం. మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి చాలా సమయం గడుపుతారు. ఆరోగ్యం. మీరు ఈ నెలలో చాలా శక్తివంతంగా మరియు ఉల్లాసంగా ఉంటారు. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త ఆహారం మరియు వ్యాయామ ప్రణాళికను ప్రారంభించవచ్చు. మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయవచ్చు. శుభదినాలు. ఈ నెలలో మీకు శుభదినాలు 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27. అశుభ దినాలు. ఈ నెలలో మీకు అశుభ దినాలు 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28. ఈ నెలలో మీరు శివుడిని పూజించడం మంచిది. మీరు ప్రతిరోజు ఓం నమః శివాయ అని జపించాలి. మీరు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. మీరు మీకు సమీపంలో ఉన్న గుడిలో అన్నదానం చేయవచ్చు. గమనిక. ఈ ఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా మీ ఫలాలు మారవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీరు జ్యోతిష్యుని సంప్రదించాలి. మీకు ఏవైనా ప్రత్యేకమైన ప్రశ్నలు ఉంటే, నన్ను అడగండి.